మళ్లీ పసిడి పరుగులందుకుంది. ప్రపంచ మార్కెట్ల ప్రభావం బంగారంపై స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఏడాది చివరికి బంగారం ధర 33,500 మార్కును దాటే అవకాశాలున్నట్లుగా తెలుస్తోంది. బంగారం మళ్లీ మెరిసిపోతోంది. బ్రెగ్జిట్ ప్రభావంతో పాటు ఫెడ్ వడ్డీ రేట్లు పెంపులో జరుగుతున్న ఆలస్యం గోల్డ్ రేట్పై పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు కూడా పసిడి ధరల పరుగుకు ఆచ్యం పోస్తున్నాయి. ముఖ్యంగా ఆసియా మార్కెట్లు పూర్తి స్థాయిలో కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తెలుస్తోంది. అందుకే పెట్టుబడులన్నీ బంగారం వైపు మళ్లుతున్నాయి. ఫలితంగా పసిడి ధరలకు పక్కాలు లేకుండా పోతోంది. న్యూయార్క్ కమోడిటీ ఎక్స్చేంజ్ లో బంగారం చురుగ్గా ట్రేడ్ అవుతోంది. ప్రస్తుతం అక్కడ ఔన్స్ 1350 అమెరికా డాలర్లకు పైగా ధర పలుకుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక మందగమనం కూడా పెట్టుబడుల్ని పసిడి వైపు మళ్లిస్తోంది. ఇది చాలదన్నట్టు ఈ ఏడాది దేశంలో వర్షాలు ఆశాజనకంగా ఉంటుందనే వార్తలు పసిడికి డిమాండ్ పెంచుతున్నాయి. ఇటు స్థానిక పరిస్థితులు, అంతర్జాతీయ పరిణామాలు పసిడి ధరలకు ఆచ్యం పోస్తున్నాయి. దీంతో ఈ ఏడాది చివరి నాటికి 10 గ్రాముల బంగారం ధర 33,500 రూపాయల స్థాయికి చేరుకోవడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. బంగారానికే కాదు, వెండికి కూడా మంచి రోజులొచ్చాయి. ఇప్పటికే కిలో వెండి ధర 42,000ను దాటింది. రానున్న రోజుల్లో ధర మరింత పెరగొచ్చంటున్నాయి వ్యాపార వర్గాలు.